రోజు వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి, మెషిన్ లెర్నింగ్‌కి, డీప్ లెర్నింగ్‌కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక హ్యూమన్ ఎలాగైతే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాడో, సిమిలర్‌గా సాల్వ్ చేసే విధానాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. ఈ ఏఐలో ఒక మెయిన్ సబ్ ఫీల్డే ఎంఎల్ లేదా మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్‌లో ఏంటంటే, మన హ్యూమన్ ఎలాగైతే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని లేదా డేటాని యూజ్ చేసుకొని ప్రెజెంట్‌లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడో, సిమిలర్‌గా మెషిన్ లెర్నింగ్ కూడా అంతే. డేటాని అనలైజ్ చేసి ప్రెజెంట్ తన ముందున్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేసింది. ఓకే. ఇప్పుడు డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ ఒక మెయిన్ సబ్ ఫీల్డ్ అనమాట. అంటే డీప్ లెర్నింగ్ కూడా సేమ్ డేటా నుంచి నేర్చుకునిద్ది. కాకపోతే డేటాని నేర్చుకోవడంతో పాటు న్యూరల్ నెట్వర్క్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకునిద్ది. దానివల్ల డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ కంటే కూడా ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అయిద్దనమాట. లైక్ ఇమేజ్ రికగ్నిషన్ అండ్ వాయిస్ రికగ్నిషన్ లాంటి టెక్నాలజీ కోసం మనం డీప్ లెర్నింగ్ అనే అప్రోచ్‌ని యూజ్ చేస్తాము. ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఏంటంటే జస్ట్ డేటాని నేర్చుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెసిషన్ ట్రీ. ఇవి న్యూరల్ నెట్వర్క్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేయవు. జస్ట్ డేటాని అనలైజ్ చేసి ఉన్న ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనుక్కోవడానికి ట్రై చేస్తాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఏఐలో మెషిన్ లెర్నింగ్ అనేది ఒక మెయిన్ సబ్ ఫీల్డ్ అంటున్నామంటే, ఏఐలో ఇంకా కొంచెం ఒక పర్టిక్యులర్ పార్ట్ ఉందనే గదా! దాన్ని మనం రూల్ బేస్డ్ అప్రోచ్ అంటాం అనమాట. ఈ రూల్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం ట్రెడిషనల్ కోడింగ్ లాగా ఉంటది. అంటే జస్ట్ ఒక ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ లాగా ఉంటదనమాట. ఈ ఇఫ్ అండ్ ఎల్స్‌లో ఉన్న కండిషన్స్ ఒక నార్మల్ పర్సన్ కాకోకుండా ఒక ఎక్స్‌పర్ట్ ద్వారా డిజైన్ చేయబడతాయి. మెషిన్ లెర్నింగ్ ఎలాగైతే డేటా నుంచి నేర్చుకుందో, ఈ రూల్డ్ బేస్డ్ అప్రోచ్ అనేది అలా నేర్చుకోకుండా జస్ట్ ఆ ఉన్న కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయటం మీద మాత్రమే కాన్సంట్రేట్ చేసిద్ది. ఇది మనం వాడే జనరల్ కోడింగ్ లాగా అనమాట. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోడ్‌ని రాసామనుకుందాం. అది ఎలాగంటే ఒక పర్టిక్యులర్ పర్సన్ సింప్టమ్స్‌ని ఇన్‌పుట్‌గా ఇస్తే, ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి ఎలాంటి డిసీజ్ ఉందనేది అవుట్‌పుట్‌గా ఇస్తుందనుకుందాం. ఇదొక ట్రెడిషనల్ రూల్ బేస్డ్ అప్రోచ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కాఫ్, ఫీవర్, నైట్ స్వెట్ అండ్ వెయిట్ లాస్ లాంటి సింప్టమ్స్ గనక ఇన్‌పుట్‌గా ఇస్తే ట్యూబర్క్యులోసిస్ ఉందని చెప్పిద్ది ఆ అల్గారిథమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యూబర్క్యులోసిస్ అనే డిసీజ్‌లో లేటెస్ట్‌గా హెయిర్ లాస్ అనే ఒక సింప్టమ్ గూడా యాడ్ అయింది అనుకుందాం. అంటే కాఫ్, ఫీవర్, నైట్ స్వెట్స్ అండ్ వెయిట్ లాస్‌తో పాటుగా హెయిర్ లాస్ అనే సింప్టమ్‌ని గూడా యూజర్ ఎంటర్ జేస్తాడు. అప్పుడు ఆ అల్గారిథమ్, ఆ రూల్ బేస్డ్ అల్గారిథమ్ ఏం చేస్తదంటే ట్యూబర్క్యులోసిస్ అని అవుట్‌పుట్ ఇవ్వదు. అది ఒక కొత్త డిసీజ్ అని చెప్పి వదిలేసిద్దనమాట. కానీ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ అయితే అలా కావు. అవి నేర్చుకుంటాయి. ఓకే. హెయిర్ లాస్ అనేది గూడా యాడ్ అయింది అంటే అది ట్యూబర్క్యులోసిస్ అని ఒక కొత్త ట్యూబర్క్యులోసిసే అది. అదొక కొత్త డిసీజ్ కాదు అనే విషయం నేర్చుకొని నెక్స్ట్ టైమ్ యూజర్ గనక అలాంటి ఇన్‌పుట్ ఇస్తే అది ట్యూబర్క్యులోసిస్ అని చెప్పిద్దనమాట. సో, ఈ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ అనేవి డేటా నుంచి నేర్చుకుంటాయి. కానీ నార్మల్ ఆల్గోరిథమ్స్, రూల్ బేస్డ్ ఆల్గోరిథమ్స్ అనేవి అలా నేర్చుకోవు. అది మెయిన్ డిఫరెన్స్. డీప్ లెర్నింగ్ ఏంటంటే, ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాయన్నమాట. న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము. మన బ్రెయిన్‌లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ఆ న్యూరాన్స్‌కి మధ్య కనెక్షన్ అని ఉంటది. సేమ్ మన హ్యూమన్ బ్రెయిన్‌ని మిమిక్ చేసే ఒక విధానాన్ని డీప్ లెర్నింగ్ అంటాం అన్నమాట. ఇక్కడున్న రౌండ్ సర్కిల్స్ ఉన్నాయి కదా! వీటన్నిటిని ఒక్కొక్క న్యూరాన్ అంటాము. అండ్ వీటన్నిటి మధ్య కనెక్షన్స్‌ని అంటే ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని కలిపి మనం ఒక న్యూరల్ నెట్వర్క్ అంటాం అన్నమాట. దీంట్లో బేసిక్‌గా 3 ఉంటాయి. ఫస్ట్ ఇన్‌పుట్ లేయర్ ఉంటది. తర్వాత హిడెన్ లేయర్స్ ఉంటాయి. ఆ తర్వాత అవుట్‌పుట్ లేయర్ ఉంటాయి. ఈ హిడెన్ లేయర్స్ అనేవి ఎన్నన్నా ఉండొచ్చు. అంటే మనం హ్మ్, మన ప్రాబ్లమ్‌ని బట్టి ఈ హిడెన్ లేయర్స్ అనేవి చాలా ఎక్కువ పెరుగుతాయన్నమాట. ఓకే. ఇన్‌పుట్ లేయర్స్ అనేవి ఇన్‌పుట్‌నిస్తాయి. హిడెన్ లేయర్స్ అనేవి వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాయి. అండ్ అవుట్‌పుట్ లేయర్ నుంచి మనకి అవుట్‌పుట్ అనేది వస్తదన్నమాట. సో, ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని మనం న్యూరల్ నెట్వర్క్ అంటాము. మనం ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. రూల్ బేస్డ్ అప్రోచ్‌కి, మెషిన్ లెర్నింగ్‌కి, డీప్ లెర్నింగ్‌కి డిఫరెంట్ అప్లికేషన్స్‌ని తెలుసుకుందాం. రూల్ బేస్డ్ అప్రోచ్‌కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక సింపుల్ చాట్ బోట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదన్నా కస్టమర్ సర్వీస్ గనక చాట్ చేయాలి అనుకుంటే వాళ్ళేం చేస్తారు, క్వెషన్ ఇచ్చేసి సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్‌లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి నెక్స్ట్ క్వెషన్ అడుగుతారు. సేమ్ ఇలాగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదాకా క్వెషన్ అండ్ కొన్ని ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో, అలాంటి చాట్ బోట్స్‌ని మనం ఈ రూల్ బేస్డ్ అప్రోచ్ ద్వారానే తయారు చేస్తామనమాట. అండ్ స్పామ్ ఫిల్టర్స్ అనమాట. అంటే ఒక మెయిల్ అనేది స్పామా కాదా అని ఫిల్టర్ చేసే ఒక టెక్నిక్ అనమాట. దీన్ని గూడా ఒక ఎర్లియర్ స్టేజ్ ఆఫ్ స్పామ్ ఫిల్టర్స్. మనం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం యూజ్ చేసుకొని స్పామ్ ఫిల్టర్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అలాగే రూల్ బేస్డ్ అప్రోచ్ ద్వారా కూడా చేయొచ్చు. రూల్ బేస్డ్ ద్వారా ఏంటంటే చాలా మినిమమ్‌గా ఉంటుంది దాని కేపబిలిటీ అనేది. మెషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తే గనక దాన్ని అది చాలా పర్ఫెక్ట్‌గా ఐడెంటిఫై చేసిద్ది. ఒక మెయిల్ అనేది స్పామా కాదా అనేది. సో, ఇలాగా రూల్ బేస్డ్ అప్రోచ్‌కి ఎగ్జాంపుల్స్ ఇవి. అండ్ మెషిన్ లెర్నింగ్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆహ్,
ఫ్రాడ్ డిటెక్షన్, ఇంకా క్రెడిట్ స్కోరింగ్, ఇంకా కస్టమర్ సెగ్మెంటేషన్, స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్, స్టాక్ ప్రైస్‌ని ప్రిడిక్ట్ చేయటం అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా మెషిన్ లెర్నింగ్‌కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. వీటిలో డీప్ లెర్నింగ్ యూజ్ చేయము. జస్ట్ మెషిన్ లెర్నింగ్ నార్మల్ ట్రెడిషనల్ అప్రోచ్‌ని యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాము. అండ్ డీప్ లెర్నింగ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసేవి ఎలాంటివి అంటే ఇమేజ్ రికగ్నిషన్, ఇంకా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే హ్యూమన్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోవటం, ఇంకా స్పీచ్ రికగ్నిషన్, ఇంకా డీప్ ఫేక్ టెక్నాలజీ కూడా దీన్ని యూజ్ చేసుకొని చేస్తారు. అలాగే అటానమస్ కార్స్ కూడా డీప్ లెర్నింగ్‌ని యూజ్ చేస్తాయి. సో, ఇదనమాట డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్. ఈరోజు వీడియోలో మనం ఏఐకి, ఎంఎల్‌కి, డీఎల్‌కి డిఫరెన్స్ తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం డేటా రిలేటెడ్ ఫీల్డ్స్‌కి డిఫరెన్స్ తెలుసుకుందాం.